నేను చేయవలసింది ఈరోజు చాలా ఉంది. నేను మొదటి 3 గంటలు ప్రార్థనలో గడుపుతాను అని రాశాను. ఇంత బిజీ పర్సను, ఇంత పని ఒత్తిడి చేత నలిగేటువంటి మనిషి, ఇన్ని అనారోగ్యాలతో ఉన్నటువంటి మనిషి, ఒకవైపు రాజ్యం, మరొక వైపు కుటుంబం, మరొక వైపు సంఘాలు, మరొక వైపు కాలేజు, ఇన్నిట్ల మధ్య నలిగేటువంటి మనిషి చాలా పని ఉంది, నేను మొదటి 3 గంటలు ప్రార్థనలో గడుపుతాను, వేరే అవకాశం నాకు లేదు అని. ఆయన రోజు ఉదయం 3 గంటలు ప్రార్థన చేసేవాడంట. కొన్నిసార్లు అనారోగ్యాలు ఉన్నప్పుడు, లేకపోతే ఈ రిఫర్మేషన్ పీరియడ్లో ప్రయాణాలు వీటన్నిటిలో కుదిరేది కాదు, దానివల్ల 2 గంటలే ప్రార్థన చేసేవాడంట. సో మొత్తానికి ఆయన జీవితం అంతట్లో ప్రార్థనా సమయాన్ని లెక్కేస్తే ఉదయం చేసేది ఉజ్జాయింపుగా 2 గంటల పైన ప్రార్థన చేసుకునేవాడు. ఎలా చేశాడు? మనమేమో క్యాలెండర్లో వాక్యం చదవడానికి కూడా అంత తీరిక ఉండదు, బైబిల్ తెరవడం సంగతి దేవుడు ఎరుగు. మరి మార్టిన్ లూథరు ప్రపంచవ్యాప్తమైనటువంటి ఉద్యమంలో ఉన్నాడు. కొన్ని కోట్ల ప్రజలు యొక్క ఆరాధన, మతపరమైనటువంటి బాధ్యతలు అతని భుజం మీద ఉన్నాయి ఆ రోజున. మరి అట్లాంటి మనిషికి రోజుకి 3 గంటలు లేకపోతే 2 గంటలు ప్రార్థన చేయడానికి సావకాశం కుదిరితే అసలు మనకి ఎందుకు కుదరట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న.